నమస్కారం, మీ సుషన్కు స్వాగతం. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ తిరిగి భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జూన్ 26వ తేదీనే ఆమె తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మళ్లీ వాయిదా పడింది. అయితే సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఓ కీలక సమాచారాన్ని వెల్లడించింది. అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన 100 శకలాలు పడి ఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నాయి. రష్యాకు చెందిన కాలం చెల్లిన శాటిలైట్ శకలాల కారణంగా సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి చిక్కుకుపోయారు. జూన్ 5వ తేదీన సునీత విలియమ్స్తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు రావడంతో సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజ్ అవుతోంది. నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకకు రిపేర్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 14వ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడింది. కానీ ఇప్పటికీ కూడా టెక్నికల్ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారన్న విషయంపై నాసా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. తాజాగా జూలై 6వ తేదీన వచ్చే అవకాశం ఉందని కొత్త అప్డేట్ వచ్చింది. సునీత విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె 1998లో నాసాకు ఎంపికయ్యారు. 2006లో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకు ఆమె 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపారు. 3వసారి అంతరిక్షానికి చేరుకున్న సునీత విలియమ్స్ అక్కడే ఉన్న 7గురు వ్యోమగాములతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీత విలియమ్స్, టుబుచ్ విల్మోర్లు మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. వాళ్లు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. స్టార్లైనర్లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే, అంటే జూన్ 13న తిరిగి భూమికి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జూన్ 26న తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది. కానీ మళ్లీ అదే సమస్య స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్లు నాసా ప్రకటించింది. వ్యోమనౌకలో హీలియం లీకేజ్ సమస్య ఏర్పడడంతో దాన్ని సరిదిద్దే పనిలో స్టార్లైనర్ ఇంజనీర్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు. దీంతో సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎప్పుడు భూమికి తిరిగి వస్తారన్న విషయంలో స్పష్టత లేదు. మహారాష్ట్రలోని పూణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. నగరంలో 6 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 గర్భిణులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జికా వైరస్ ఏడిస్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమ డెంగ్యూ, చికన్ గునియా వంటి వైరస్లను వ్యాప్తి చేయడానికి కూడా ప్రసిద్ధి చెందింది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. పూణేలోని ఎరెంద్వానే ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా కనుగొన్నట్లు ఆరోగ్య శాఖ అధికారుల రిపోర్ట్. మహిళా రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. ఇదీ కాకుండా మరో 12 వారాల గర్భిణికి జికా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వాస్తవానికి గర్భిణీ స్త్రీలు జికా వైరస్ బారిన పడినట్లయితే పిండంలో మైక్రోసెఫాలీ సంభవించవచ్చు. మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం వల్ల తల చాలా చిన్నదిగా మారే అవకాశం ఉంది. పూణేలో జికా వైరస్ సంక్రమణ మొదటి కేసు ఎరెంద్వానే ప్రాంతంలోనే నమోదైంది. 46 ఏళ్ల వైద్యుడి నివేదిక పాజిటివ్గా వచ్చింది. డాక్టర్ తర్వాత అతని 15 సంవత్సరాల కుమార్తె నమూనా కూడా పాజిటివ్గా తేలింది. ఇదీ కాకుండా మూండ్వా ప్రాంతంలో 2 సోకిన వ్యక్తులను కనుగొనబడ్డారు. వారిలో ఒకరు 47 ఏళ్ల మహిళ, మరొకరు 22 ఏళ్ల వ్యక్తికి సోకినట్లుగా నిర్ధారించారు వైద్యులు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఈవో అధికారులతో చర్చించారు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. తిరుమలలో భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్లే పారిశుధ్య పనితీరులో లోపం ఉందని వివరించారు. అలాగే సమయానికి శానిటరీ మెటీరియల్స్ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం, నాణ్యత లేని క్లీనింగ్ సామాన్లు సరఫరా చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. మంత్రి రామ్ ప్రసాద్ భార్య హరితారెడ్డి పోలీసుల పట్ల వ్యవహరించిన తీరును సీఎం చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు.
ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్గా రావాలని, పోలీసుల కోసం ఎంతసేపు వెయిట్ చేయాలని హరితారెడ్డి ఓ పోలీస్ అధికారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడి అవమానించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తనపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరిన చంద్రబాబు అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా మసులుకోవాలని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబును క్షమాపణలు కోరుతూ మాట ఇచ్చారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి ఒకరు సస్పెండ్ అయ్యారు. గతంలో చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. శాంతిపురం మండలం శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో చంద్రబాబు నాయుడు ఇల్లు నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు దరఖాస్తు చేశారు. దీంతో చంద్రబాబు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి దరఖాస్తు చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1,80,000 రూపాయల లంచం తీసుకున్నట్లుగా సమాచారం. పనులు ముందుకు సాగాలని తప్పనిసరి పరిస్థితుల్లో డిప్యూటీ సర్వేయర్ అడిగిన మొత్తం లంచం ఇవ్వాల్సి వచ్చిందట. దీంతో చంద్రబాబు ఇల్లు నిర్మాణ పనులు ముందుకు సాగాయి. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. అయితే గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం టూర్లో R&B అతిథి గృహం వద్ద టీడీపీ నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు దీనిపై ఆరా తీశారు. దీంతో డిప్యూటీ సర్వేయర్ తీసుకున్న లంచం బాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా దీనిపై సర్వే శాఖ ఏడీ గౌస్ బాషాతో విచారణ జరిపించగా డిప్యూటీ సర్వేయర్ తీసుకున్న లంచం నిజమని వెల్లడైంది. ఈ అంశాలపై నేడు సాయంత్రం కల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఏడీని ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం శ్రీవారి దర్శనానికి జనం మోస్తరుగా తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సోమవారం స్వామివారిని 75,449 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4,91,00,000 రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్సభను ప్రశ్నించారు. మంగళవారం జరిగిన లోక్సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబుపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రాల్లోని అవినీతి పార్టీలతో చేతులు కలిపిందని ఆరోపించారు. చంద్రబాబు, ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ లాంటి నేతలతో చేతులు కలిపి కేసులను పెండింగ్లో పెట్టారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారని, ఇందులో భాగంగా టీడీపీ ముఖ్య నాయకుడు షేర్లు కొనుగోలు చేసి ఒకే రోజులో 521 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీజీ, వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? వాట్ అబౌట్ అజిత్ పవార్? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED, CBI, by last government itself. He has become now honest. हाँ, वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए, बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया. Now, what is after the declaration of results on 4th June, leading to a heavy losses of around rupees 31 lakh crores of the investors? Sir, BJP party, sir, do you know? Since you have not asked me not to take any name, I will not take name. But wife of topmost leader of the TDP earned 521 crores within one day because of crashing of the stock exchange. Who will conduct now investigation? Who will conduct? No investigation because they are on that side. టీటీడీ పాలన మరింత పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రీతిలో ప్రక్షాళన వైపు అడుగులు వేస్తున్న టీటీడీ సమూల మార్పులు చేస్తోంది. టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం భక్తులకు తెలియాలని నిర్ణయించింది.
టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో తీర్మానాలను అందుబాటులో ఉంచింది. గత ప్రభుత్వంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను అన్నింటినీ భక్తుల ముంగిట ఉంచి జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీలో ప్రభుత్వ మార్పు టీటీడీలో సమూల మార్పులకు కారణమైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచే తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది. కొత్త ప్రభుత్వం టీటీడీలో తన మార్కు పాలన ఉండేలా కొరడా జుల్పిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవోగా శ్యామలారావుకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో భక్తులకు ఇబ్బందికరంగా ఉండేలా తీసుకున్న నిర్ణయాలపై దృష్టి పెట్టింది. తిరుమలకు వచ్చే భక్తులకు సంతృప్తికర దర్శనంతో పాటు తిరుమలలో సమూల మార్పులు తీసుకురావాలని భావించింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన టీటీడీ ఈవో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, తిరుమల కొండపై పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు, చర్యలతో దూకుడు పెంచిన ఈవో దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరించారు. మరోవైపు టీటీడీ తీసుకునే నిర్ణయాలన్నీ భక్తులకు తెలియాలని భావించారు. గత ఏడాది ఆగస్టు నుంచి టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు వెబ్సైట్లో లేకపోవడాన్ని గుర్తించిన ఈవో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి పాలక మండలి నిర్ణయాలను తీసుకొచ్చారు. 1993 మే నుంచి 2023 జూన్ వరకు పాలక మండలి నిర్ణయాలను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తోంది. 2023 నుంచి టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానాలు వెబ్సైట్లో పెట్టకపోవడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి దాకా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు వెబ్సైట్లో లేకపోవడంతో ఆ తీర్మానాలన్నీ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దాదాపు 450కి పైగా టీటీడీ బోర్డు తీర్మానాలను అఫీషియల్ వెబ్సైట్లో టీటీడీ 2 రోజుల క్రితం అప్లోడ్ చేసింది. టీటీడీ నిధుల కేటాయింపు, బడ్జెట్కు మించి చేపట్టిన ఇంజనీరింగ్ పనులు, తీసుకున్న కీలక నిర్ణయాలు కొన్ని అప్పట్లో వివాదాస్పదం కాగా ఇప్పుడు ఆ నిర్ణయాలు వెబ్సైట్లో భక్తుల ముందుకు వచ్చాయి. దీంతో టీటీడీ పాలనలో ప్రక్షాళన మొదలైందన్న సంకేతాలతో పాటు పారదర్శక పాలన వైపు అడుగులు వేస్తోందన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. తిరుపతి ప్రజలకు పార్కింగ్ సమస్య పట్టిపీడిస్తోంది. నగరంలో జనాభా కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పార్కింగ్ సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుపతి నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా వాహనాల వినియోగం కూడా వందలు, వేల నుంచి లక్షల్లోకి చేరాయి. స్థానికులతో పాటు శ్రీవారి దైవ దర్శనార్థం వచ్చే యాత్రికుల వాహనాలతో నగర వీధులు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ వాహనాలను నిలిపి మరింత ట్రాఫిక్ సమస్యను కలిగిస్తున్నారు. స్థానిక గోవిందరాజుల స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడం వలన జీకార్ స్ట్రీట్, ఎస్బీఐ బ్యాంక్, పూలమఠం వీధి, చిన్నబజారు వీధి, ఆర్సీ రోడ్డు, కర్నాల వీధి నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎక్కడెక్కడికో వచ్చిన వారు ఇక్కడకు వచ్చి వాహనాన్ని పార్క్ చేసి వెళ్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఎవరెవరో వాహనాలను ఆలయం పక్కన పార్కింగ్ చేయడం వలన కూడా ఆలయ భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అసలే ఇరుకు వీధులు, అందులోనూ వాహనాలను దారి పొడవునా పార్క్ చేయడం వలన రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాటి గురించి పట్టించుకోరు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు, ట్రావెల్స్కు నడిపే వాహనాలు, చిరు వ్యాపారుల బండ్లతో ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలు ఆలయం చుట్టూ నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్సీ రోడ్లో టీటీడీ కొంత స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసింది. అయితే అది పెయిడ్ పార్కింగ్ కావడంతో వాహనదారులు అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా ఆలయానికి ఇరువైపులా ఉన్న సన్నని ఇరుకు రోడ్లలో వాహనాలను పార్క్ చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారు. వెహికల్స్ 4 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, గుడి ప్రాంగణానికి ఆనిచ్చి వెహికల్స్ పార్క్ చేసేసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అక్కడే పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దీని ద్వారా ప్రజలకి, భక్తులకి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఈ గోవిందరాజ స్వామి గుడి చుట్టూ పెడుతున్న పార్కింగ్ చేస్తున్నటువంటి వెహికల్స్ మీద, ఆ పార్కింగ్ మీద, ఆ హోటల్స్ మీద ఒక కన్నేసి ఈ ప్రజలకు, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పవిత్రత కాపాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే గోవిందరాజ స్వామి గుడి ఒక భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మన టీటీడీ అధికారుల మీద ఉంది. కాబట్టి నేను చేతులు వేడుకుంటున్నా మిమ్మల్ని, దయచేసి గోవిందరాజ స్వామి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమించి పార్కింగ్లు కావచ్చు, లేకపోతే బళ్ళు కావచ్చు, హోటళ్ళు కావచ్చు పెట్టుకున్నారో వాటిని అన్నిటినీ తీసివేసి గోవిందరాజ స్వామి గుడి యొక్క పవిత్రతని, ప్రజల యొక్క మనోభావాలను, హిందువుల మనోభావాలను కాపాడాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెత్త నిర్వహణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను నిర్వహణ చేసేందుకు తూకీవాకం వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ మంగళవారం పరిశీలించారు. నగరం నుంచి సేకరించిన తడి చెత్త ద్వారా ఎరువు, పొడి చెత్త ద్వారా వచ్చిన వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారని, మార్కెట్, కూరగాయల వ్యర్థాల నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కి వివరించారు.
హిందువులను హేళనగా మాట్లాడే తత్వం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని, హిందువులను అవహేళనగా మాట్లాడిన విపక్ష నేత రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులను అవహేళనగా అవమానిస్తూ మాట్లాడిన మాటలను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం తిరుపతిలో బీజేవైఎం ఆధ్వర్యంలో 4 కాళ్ల మండపం వద్ద విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాకు క్షమాపణ చెప్పాలి. హిందువులకి యావత్ భారతదేశం మేము ఎవరిని కించపరచడం లేదండి. ఏ ఒక్క పార్టీని, ఏ ఒక్క హిందువుల్ని, ఏ ఒక్క మతాన్ని మేము కించపరచడం లేదు. అది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంది మా హిందువుల్ని కించపరచడము. మేము కాదు కించపరచడము. మేము రాహుల్ గాంధీని గట్టిగా ఖండిస్తున్నాము. మాకు క్షమాపణ చెప్పాలి. హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి అతను. సమాజంలో వైద్య వృత్తి ఎంతో గొప్పదని, వైద్యులు వారి వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తారని, అలాంటి వారి పట్ల ప్రజలు గౌరవప్రదంగా మెలగాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ కోరారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందుముందు రిజిస్ట్రేషన్ అధ్యక్షులు కలెక్టర్ రిజిస్టర్ డిఎంఎస్ అని పెట్టాం. డిఎంఎస్ వెరీ థ్యాంక్ఫుల్ శ్రీహరి గారు, వెరీ గుడ్ కోఆపరేషన్. అలాగే డాక్టర్ రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, మన ప్రాంతం తెలుసు కాబట్టి. ఆ బీసీఆర్ఐకి సంబంధించి మన తిరుపతి డాక్టర్ రాయ రమేష్ గారు ఏజ్ ఆఫ్ 45 yearsకి తన సోషల్ సర్వీస్ యాక్టివిటీ కింద బీసీఆర్ అవార్డు తీసుకోవటం, దాన్ని కంటిన్యూ అవుతుంది. ఈ మధ్యకాలంలో బీసీఆర్ అవార్డుని స్టాప్ చేశారు. బట్ ఐఎంఏ ఫైటింగ్ ఫర్ దట్. మనం బీసీఆర్ ఉంటే మనకి, ఎందుకంటే ఐఎంఏకి డాక్టర్స్కి రికగ్నైజ్ అయినటువంటి ఏదైనా అవార్డు ఉందంటే నేషనల్ లెవెల్ అది బీసీఆర్ అవార్డు. సో ఐఎంఏ ఫైటింగ్ ఫర్ దట్. ఈ వృత్తిలో మనం చాలా డబ్బు వస్తుంది, చాలా ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు వస్తాయని అనుకోకూడదు. మనము ఒక సేవ చేసుకునే అవకాశం వచ్చింది, దాన్ని చేసుకుంటున్నాం. అలాగే పెద్దలు చెప్పినట్లుగా ఒక ముఖ్యమైన సలహా చెప్పేది ఏంటంటే, లైఫ్లో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్థికపరమైన అంశాలు, మామూలుగా మేము మా జనరేషన్లో జీవితాంతం శాలరీ మీద బతుకుతామని ఒక ధోరణిలో ఉండేవారు. అది ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఉద్యోగాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదనే పరిస్థితిలో ఉన్న సందర్భంలో, ఏ హాస్పిటల్లో పనిచేస్తామో తెలియదనే సందర్భంలో, తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిజానిజాలు వెలికి తీయాలని కోరుతూ తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. దళిత వాడల్లో శ్రీకృష్ణుని విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1,350 కోట్లు స్కామ్ చేశారు. 1,350 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు పునరావృతం చేశారు, ఏ గుళ్ళు పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులను కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య, హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది. కాబట్టి దొంగల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మగువలు మెచ్చే వివిధ రకాల వస్త్రాలను తక్కువ ధరలో నాణ్యత, మన్నిక కలిగిన వస్త్రాలను అందిస్తున్నట్లు తిరుపతిలోని కళాంజలి షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆద్యంతం అలరించే అందం, సాంప్రదాయ సౌందర్యం, ఆకర్షించే అధునాతన వైవిధ్యం, ఊహల వర్ణాలు, సౌకర్యవంతమైన సొగసుల సరికొత్త వస్త్రాలను తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని తిరుపతి రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో జూన్ 9 నుంచి జూలై 21 వరకు ఖుషీగా ఆషాఢం సేల్స్ పేరుతో ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొనండి మరొకటి పొందండి ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిల్లో కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, కోయంబత్తూర్, ధర్మవరం, వెంకటగిరి వస్త్రాలను అందుబాటులో ఉంచారు. మహిళలకు సరికొత్త డిజైన్లతో వివిధ రకాల పెండ్లి పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్తో పాటు ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొంటే మరొకటి ఉచితంతో పాటు 15% నుంచి 70% వరకు వివిధ ఆఫర్లను జూలై 21 వరకు అందిస్తున్నట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజార్లలో 165 రూపాయలకే నాణ్యమైన కందిపప్పు అందించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మంగళవారం చిత్తూరులోని రైతు బజారులో 165 రూపాయలకు కందిపప్పు విక్రయ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. రైతు బజార్తో పాటు చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలోని వినాయక స్టోర్స్లో కూడా ఈ విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కందిపప్పు ఉత్పత్తి సరఫరా తక్కువగా ఉన్నందున డిమాండ్ పెరగడంతో మార్కెట్లో 1 కేజీ కందిపప్పు 175 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతోందని అన్నారు. అధిక ధర వెచ్చించి సామాన్యులు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా 165 రూపాయలకే నాణ్యమైన కందిపప్పును ప్రజలకు అందించాలని నిర్ణయించిందని అన్నారు. చిత్తూరులో పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో రైతు బజారులో ఒక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. టమోటా కూడా అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు మొబైల్ వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగపరచుకోవాలని కోరారు. రైతు బజారులో విక్రయాలు జరుపుకోవడానికి చిరు వ్యాపారులకు ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తున్నామని, చిత్తూరు పట్టణంలో ప్లాట్ఫామ్లపై, రోడ్లపైన కూరగాయల అమ్మకాలు జరుగుతోందని, అలాంటి వారికి రైతు బజారులో ఖాళీగా ఉన్న స్టాల్స్ను కేటాయించేలా నగరపాలక సంస్థ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. రైతు బజారులో గతంలో కూడా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, టమోటాలు విక్రయాలు చేపట్టామని అన్నారు. రైతు బజారులో విక్రయాలపై ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని గంగనపల్లిలో ఎఫ్ షాప్ నెంబర్ 30 పరిధిలో ఎఫ్పి మొబైల్ వాహనం ద్వారా రేషన్ పంపిణీని జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాల నాణ్యత, పరిమాణాలను పరిశీలించి రేషన్ కార్డుదారులతో మాట్లాడారు. ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఖచ్చితమైన కొలతలతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని, ఎటువంటి వ్యత్యాసం ఉండరాదని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకరన్, ఏడీ మార్కెటింగ్ పరమేశ్వరన్, తహసీల్దార్ శ్రీనివాసులు నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా మన టమోటా కూడా ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మరోరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి వెజిటబుల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్, ఇలా రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకి వినియోగదారులకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు, తనకు స్పేస్ ఉంటుంది. కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద పెట్టుకొని చేసుకుంటున్నారు. బట్ అది కమిషనర్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటారు. సత్యమైన దేవత శ్రీ సత్యమ్మ జాతర మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని సత్యమైన దేవత సత్యమ్మకు ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. సత్యమ్మ జాతరను పురస్కరించుకొని గ్రామస్తుల ఆహ్వానంతో ఆలయానికి చేరుకున్నారు. నాయకులు, మహిళలు, యువత ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. సాంప్రదాయబద్ధంగా నాని తలపాగ చుట్టుకొని పూజా ద్రవ్యాలు, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలను తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి ఆలయంలోకి ఆహ్వానించారు. పట్టు వస్త్రాలను అర్చకులకు అందించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, గ్రామాలకు రక్షణగా గ్రామదేవత సత్యమ్మ ఉంటారని తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులందరూ కలిసి అమ్మవారి జాతర నిర్వహించడం, రౌద్రమూర్తి అయిన అమ్మవారిని శాంతింపజేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు. జాతరలు ఐక్యమత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతాయని చెప్పారు. సత్యదేవత అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రభుత్వ రుయా హాస్పిటల్కు అనుసంధానంగా ఉన్న జిల్లా బాలల స్వస్థ చికిత్సా కేంద్రానికి ఆర్ఓ ప్లాంట్ను అందజేశారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న రాష్ట్రీయ బాలల స్వస్థ చికిత్సా కేంద్రం చిన్నపిల్లల విభాగానికి వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపున పరిశుభ్ర నీటి శుద్ధ యంత్రం ఆర్ఓ ప్లాంట్ను డిఎం&హెచ్ఓ శ్రీహరి చేతుల మీదుగా హాస్పిటల్కి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు తహసునిషా మీడియాతో మాట్లాడుతూ, పుట్టినరోజు, వివాహ వేడుకలకు వృధాగా ఖర్చు చేయకుండా ఇలా చిన్నపిల్లల వార్డుకు అవసరమైన సదుపాయాలను అందజేస్తే ఎంతో మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దీని ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మంచి తాగునీరు మాకు ఈ యొక్క ప్లాంట్ డొనేట్ చేసి తాగునీరుకి ఉపయోగపడినటువంటి వీ కేర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున, అదేవిధంగా మన
జిల్లా కలెక్టర్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సో అక్క ఇక్కడ వాటర్ ఇద్దాము అని చెప్పడం వెంటనే నా ఫ్రెండ్స్ మా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా దీనికి సహకరించారు. ముఖ్యంగా నా ఫ్రెండ్ లక్ష్మి, తను ఇక్కడ ఖచ్చితంగా మనం పెట్టిస్తాము అని తను సహకారం అందించడం వల్ల సో వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి ఈరోజు ఇక్కడ ఇస్తున్నాను. నా పేరు తహసనిసా బేగం, వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని. సో ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మన డిఎంహెచ్ఓ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మాకు ఈ సేవ అందించే భాగ్యం మాకు కలిగింది. పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు ఎదుగుదల లోపాలు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డిఎంహెచ్ఓ శ్రీహరి తెలిపారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్కు అనుసంధానంగా ఉన్న తిరుపతి జిల్లా బాలల స్వస్తి చికిత్సా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి. ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు అందుతున్న వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఓపీ సెంటర్ను, పీడియాట్రిక్ సెంటర్, ఫిజియోథెరపీ తదితర విభాగాలలో అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ రాయలసీమ నలుమూలల నుంచి పిల్లలు అంగవైకల్యం, కంటిచూపు లోపం, వినికిడి లోపం, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను చూసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకుండా పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. పుట్టుకల లోపాలు, ఎదుగుదలలో లోపాలు, డెఫిషియన్సీ, అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు 4T స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి సిటీ కేబుల్కు తెలిపారు. ముఖ్యంగా ఈ సెంటర్కి వచ్చేటువంటి చిన్నపిల్లలు వాళ్ళకు అంగవైకల్యం కావచ్చు, లేదా పుట్టినప్పుడు బర్త్ డిఫెక్ట్స్ కావచ్చు, ఏమైనా కూడా చూడడానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మాకు అన్ని రకాలైనటువంటి స్టాఫ్ సఫిషియెంట్గా, ఒక పీడియాట్రిషియన్ కావచ్చు, స్పీచ్ థెరపిస్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏదైనా వినికిడి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఐ ప్రాబ్లం ఉన్నా, అంగవైకల్యం ఉన్నా, ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ డాక్టర్స్ చూసి ఎర్లీగానే కనిపెట్టి దాని మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి చాలామంది కూడా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ చిన్నపిల్లలకి ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే, ఒక గ్రహణం కానీ, మొర్రి కానీ, ఇలాంటి ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,070 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,652 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.